నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. సామాన్యులకు, శారీరక శ్రమ చేసేవారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం పండుగ లాంటి గుడ్ న్యూస్ చెప్పింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చటమే కాకుండా ఉపాధి హామీ కూలీలకు కేంద్రం శుభవార్త మోసుకొచ్చింది. ఉపాధి హామీ పని దినాల్ని 100 నుంచి 125కు పెంచింది. 125 రోజుల పాటు ఉపాధి హామీ కల్పించనుంది. దీనికి VBG-RAM-G అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ అని పేరు పెట్టింది. ఉపాధి హామీ పథకం పేరును మార్చిన కేంద్రం గ్రామీణ కుటుంబాలకు మరింత ఉపాధి హామీని వారి బతుకుకు భరోసా ఇవ్వనుంది. ఇప్పటి వరకు ఈ పథకం MGNREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005గా పిలిచేవాళ్లు. దీని కింద సంవత్సరానికి 100 రోజులు ఉపాధి హామీ లభించేది. అయితే తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన VBG-RAM-G కొత్త బిల్లుతో సంవత్సరానికి 125 రోజుల పాటు ఉపాధి హామీ పని దొరకనుంది. నైపుణ్యం లేని శ్రమజీవులకు 25 రోజులు పని దినాలు పెంపుతో అదనపు ఆదాయం రానుంది. 25 రోజుల పని దినాలు పెంచడంతో వాతావరణ ప్రతికూలతలు, వానాకాలం సీజన్ మినహాయించి ఏడాది పొడవునా ఉపాధి హామీ కూలీలకు పనులు ఉండనున్నాయి. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలకు రోజుకు 307 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రాల చొరవతో ఈ కూలీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. G-RAM-G ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రజలకు నేరుగా అవకాశం లభించనుంది. ఈ స్కీమ్ కింద తాగునీటి, సాగునీటి వనరుల్ని మెరుగుపరుచుకుని రోడ్లు, నీటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు వంటి పనులకు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. కొత్త బిల్లు సామాన్యులకు బతుకుపై భరోసా కల్పిస్తుందని, మరింత పారదర్శకతను తీసుకొస్తుందని, జవాబుదారీతనాన్ని పెంచుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.